సమ్మర్ ఫ్లూస్ ఈ మధ్య కాలంలో మనకు ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పేరు. దీంతో పాటుగా ఆసుపత్రుల్లో కూడా సమ్మర్ ఫ్లూస్ తోటి ఎక్కువ మంది ఏదైతే ట్రీట్మెంట్కి వస్తున్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇంతకీ సమ్మర్ ఫ్లూస్ అంటే ఏంది, ఇది రావడానికి గల కారణాలు ఏందనే అంశానికి సంబంధించి కూడా మనతో పాటు మాట్లాడడానికి జనరల్ పేషెంట్ డాక్టర్ మౌనిక గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఇంతకీ సమ్మర్ ఫ్లూస్ అంటే ఏంది, అది ఎలా వ్యాప్తి చెందుతుంది? యూజువల్గా మనకి వింటర్ సీజన్లో ఫ్లూ అనేది ఎక్కువగా మనం చూస్తూ ఉంటామండి. కానీ సమ్మర్లో కూడా ఫ్లూ అనేది కామన్ అనమాట. దానికి కాజెస్ మెయిన్గా వింటర్లో ఏదైతే కాజెస్ ఉంటాయో అవే ఉంటాయి. సమ్మర్లో కూడా ఎక్కువ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల మనకి ఈ సమ్మర్ ఫ్లూ అనేది వ్యాప్తి చెందుతుంది. రొటీన్గా ఈ ఫ్లూ ఎట్లా చూస్తాం మనము కామన్గా ఇన్ఫ్లుయెన్జా వైరస్ అని కానీ, రైనో వైరస్ అని కానీ, రెస్పిరేటరీ సిన్సియేషన్ వైరస్ అని కానీ ఉంటుంది. అదే కాజెస్ సేమ్ సమ్మర్ ఫ్లూలో కూడా మనకి ఉంటుంది. మేడం, సాధారణంగా ఫ్లూస్ని మనం వింటర్లో చూస్తూ ఉంటాం. జలుబు, జ్వరము వీటికి సంబంధించి కూడా ఎక్కువగా. సమ్మర్లో ఈ ఫ్లూస్ రావడానికి గల ప్రధాన కారణాలు ఏమంటారు, ఎన్ని రకాలుగా ఉంటాయి? అదే అండి, మీరు అన్నట్టు యూజువల్గా వింటర్లో మనం ఎక్కువగా చూస్తాము, బట్ సమ్మర్లో కూడా చూడట్లేదు అని కాదు. సమ్మర్లో కూడా వచ్చే ఫ్లూకి సేమ్ కాజెస్ ఉంటాయి. మనకి వింటర్లో ఏవైతే మనకి కాజెస్ ఉంటాయో సమ్మర్లో కూడా అవే కాజెస్ ఉంటాయి. యూజువల్గా చాలా తక్కువ చూస్తాము. కాకపోతే ఓవర్ క్రౌడింగ్ వల్ల కానీ, పేషెంట్ ఏమైనా ఉన్న హెల్త్ కండిషన్స్ ఏమైనా అండర్లింగ్ హెల్త్ కండిషన్స్ ఉంటే అట్లాంటి వాళ్ళకి సమ్మర్లో కూడా ఫ్లూ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మనకి. అంటే వేటి వల్ల వచ్చే అవకాశం ఉంటుంది మేడం? ఏమైనా జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన, లేకపోతే ఎక్కువగా కూల్ డ్రింక్స్ కానీ, లేకపోతే చల్లటి వాటర్ తాగడం వల్ల ఇలాంటి ఫ్లూస్ అనేవి ప్రబలుతున్నాయి అంటారా? మెయిన్గా అయితే వీటికి కాజెస్ మెయిన్ ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ మెయిన్ కాజ్. దాంట్లో మనం కామన్గా చూసేవి ఇన్ఫ్లుయెన్జా వైరస్ కానీ, రైనో వైరస్ కానీ, ఆర్బో వైరస్, రెస్పిరేటరీ సిన్సియేషన్ వైరస్ అనేవి ఇవి కామన్గా మనం చూస్తూ ఉంటాము. వీటికి రావడానికి కారణాలు ఏంటి అంటే ఓవర్ క్రౌడింగ్ కానీ, పబ్లిక్ ప్లేసెస్లో ఎవరికైతే ఈ సిమ్టమ్స్తో ఉన్నారో ఆ పేషెంట్స్ మనకు సరైన జాగ్రత్తలు పాటించకుండా క్రౌడ్స్లోకి వెళ్ళి పబ్లిక్ ఏరియాస్లో వెళ్తే వాళ్ళతో పాటు ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉన్నాయో లేకపోతే క్లోజ్ కాంటాక్ట్స్లో ఉన్నారో వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్తలు అంటే మెయిన్గా పబ్లిక్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు, లేకపోతే ఎవరికైతే ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయో వాళ్ళు మెయిన్ పబ్లిక్ ప్లేస్లో వెళ్ళకుండా అవాయిడ్ చేయాలి. ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో వాళ్ళు మాస్క్స్ వేసుకోవడము, ఏమైనా పేషెంట్ని కాంటాక్ట్ అయితే హ్యాండ్ వాష్ చేసుకోవడము, క్లీన్ హైజీన్ అనేది పాటించాల్సి వస్తుంది. దీనివల్ల మనము ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది. మేడం, సాధారణంగా ఎండ దిగి వేడి పెరిగినప్పుడు వైరస్లు చనిపోతాయి అంటారు, ఫ్లూట్స్ కూడా తగ్గుముఖం పడతాయి అంటారు. కానీ ఇది ఎక్స్పాండ్ కావడానికి కారణం క్రౌడ్ అని కారణం అన్నారు. ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయంటారా? ప్రధానంగా తినే ఆహారంలో కానీ, తీసుకునే వాటర్కి సంబంధించి కానీ, వీటిలలో సరైన సమతుల్యత మెయింటైన్ చేయకపోవడం వల్ల కూడా ఇవి ప్రబలడానికి ఎక్కువ అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉంటుందండి. మెయిన్ కాజ్ అయితే ఎయిర్ బార్న్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ. సో ఎయిర్లో మనకి ఈ వైరస్ అనేది నార్మల్గా రొటీన్గా కూడా ఉంటుంది. కాకపోతే అందరికీ మనకి ఇన్ఫెక్ట్ అవ్వదు. సమ్మర్ మీరు అన్నట్టు వింటర్ సీజన్ అనేవి చాలా ఫాస్ట్గా మనకి వైరస్ అనేది గ్రోత్ ఉంటుంది. సమ్మర్లో దాని ప్రభావం తక్కువనే ఉంటుంది. కాకపోతే ఎవరికైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో, లైక్ ఎవరికైతే డయాబెటిక్ ఉందో, క్రానిక్గా వాళ్ళు షుగర్తో బాధపడుతున్నారు, లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేకపోతే ఎవరికైతే ఛాతికి సంబంధించిన ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నాయో అట్లాంటి వాళ్ళకి సమ్మర్లో కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా ట్రీట్మెంట్కి దీనికోసం వస్తూ ఉన్నారు. దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, మీరు పేషెంట్స్కి ఏం చెప్తారు? మెయిన్గా అయితే చాలా వరకు మనకి పేషెంట్స్ చాలా ఎసిమ్టమాటిక్ ఉంటారండి. చాలా మైల్డ్గా ఫీవర్స్ రావడము, లేకపోతే మైల్డ్గా ఒళ్ళు నొప్పులు ఉండడము, కొంచెం గొంతులో నొప్పి అంటారు, పొడి దగ్గు, అట్లాంటివి ఎక్కువ ఉంటాయి సిమ్టమ్స్. దీనికి చాలా వరకు మనం ఏం ట్రీట్మెంట్ ఇవ్వకుండానే వాళ్ళు ఎక్కువ వాటర్ తీసుకోవాలి, ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవాలి, నీరు పదార్థాలు ఉన్న ఫ్రూట్స్ తీసుకోవాలి, దాంతోపాటు రెస్ట్ తీసుకోవాలి. ఈ సిమ్టమ్స్తో చాలా వరకు వాళ్ళు హాస్పిటల్ వరకు కూడా వచ్చే అవకాశం లేకుండా తగ్గిపోతుంది సిమ్టమ్స్. కొంతమంది మాత్రం ఎవరికైతే నేను ఇంతకుముందు చెప్పినట్టు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అట్లాంటి వాళ్ళకి మాత్రము కొంచెం సివియారిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి దగ్గు ఎక్కువ రావడం కానీ, లేకపోతే ఫీవర్ తగ్గకపోవడము, దమ్ము ఆయాసపడము, అట్లాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఇమీడియట్గా దగ్గరలో ఉన్న డాక్టర్ని కానీ, ఫిజిషియన్ని కానీ కన్సల్ట్ అవ్వాలి. ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే మనము ఇనీషియల్గా ట్రీట్మెంట్ యూజువల్లీ వాళ్ళకి సిమ్టమ్స్ త్వరగా వచ్చిన ఎర్లీ స్టేజెస్లో వస్తే కనుక మనము యాంటీవైరల్ మెడికేషన్స్ అని ఉంటాయి, అవి ఇవ్వచ్చు వీళ్ళకి మనము. చాలా వరకు మాత్రం ఓన్లీ ఫ్లూయిడ్స్, రెస్ట్ తీసుకొని నార్మల్ ఇంట్లో దగ్గరలో అవైలబుల్ అయ్యే పారాసిటమాల్ టాబ్లెట్స్తోనే చాలా వరకు సిమ్టమ్స్ రికవర్ అయిపోతాయి వాళ్ళకి. మేడం, దాంతోపాటుగా కొంతమందికి ముందు నుంచి కూడా ఆస్మా ఉన్న వాళ్ళు ఉంటారు, దాంతోపాటుగా ఊబకాయం సమస్య ఉన్న వాళ్ళు ఉంటారు, సైనసెస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉంటారు. ఇవి చాలా కొంచెం క్రిటికల్, తొందరగా ఏదైనా వచ్చినా కూడా తొందరగా అటాక్ అవుతూ ఉంటుంది. వీళ్ళు ఎలా జాగ్రత్తగా ఉండాలి?
ఇట్లాంటి కండిషన్స్ ఉన్నవాళ్ళు ఏదైతే మీరు చెప్పారో ఆస్తమా కానీ, లేకపోతే సిఓపిడి అని అంటాము, లేకపోతే ఐఎల్‌డి డిసీజెస్ అని కానీ, లేకపోతే క్రానిక్ హార్ట్ డిసీజ్ ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు, అన్‌కంట్రోల్ ఉన్నవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళకి ఫస్ట్ ప్రివెన్షన్ అనేది మనం చెప్తాము. ఈ హై రిస్క్ పేషెంట్స్ ఎవరైతే ఎల్డర్లీస్ ఉన్నారో, లేకపోతే ఇట్లాంటి ప్రిమోర్బిడ్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి వ్యాక్సినేషన్ అనేది ఒకటి అడ్వైస్ చేస్తామండి. నిమ్స్‌లో కూడా మనకి ప్రతిరోజు వ్యాక్సినేషన్ క్లినిక్ అనేది అందుబాటులో ఉంది. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు ఏవైతే ఇట్లా సీజనల్స్ ఉన్న ముందు వచ్చి వ్యాక్సినేషన్ చేయించుకుంటే ఈ డిసీజ్ అనేది మనం ప్రివెంట్ చేయొచ్చు. లేదు పేషెంట్‌కి ఆల్రెడీ ఇన్ఫెక్షన్ ఎక్వైర్ అయ్యింది. ఇట్లాంటి వాళ్ళకి ఏంటి అంటే మనం జాగ్రత్తలు సిమ్టమ్స్ స్టార్ట్ అయిన వితిన్ 48 అవర్స్ మన దగ్గర కనుక వచ్చి పేషెంట్స్ కొంచెం హై రిస్క్‌లో ఉన్నారు అన్న వాళ్ళకి ఏంటి అంటే మనం యాంటీవైరల్ మెడికేషన్ లైక్ టామిఫ్లూ అనేది ఉంటది. అది ఇమ్మీడియేట్‌గా స్టార్ట్ చేయడం వల్ల ఏంటంటే వీళ్ళకి సీరియస్ కాంప్లికేషన్స్ నిమోనియా కానీ, ఐసీయూ అడ్మిషన్స్ అవ్వడం, వెంటిలేటర్ రిక్వైర్మెంట్స్ అనేది మనం తగ్గించుకోవచ్చు. మేడం, ఒక పక్క ఎండవేడి, వడదెబ్బ, మరో పక్క సమ్మర్ ఫ్లూస్, ఎలా జాగ్రత్తగా ఉండాలి? ప్రజలకు మీరు ఇచ్చేటువంటి సూచనలు సలహాలు ఏమంటారు? రెండిటికి కూడా అండి మనం ఏంటంటే కుదిరినంత వరకు ఓవర్ క్రౌడింగ్ అవాయిడ్ చేయాలి. ఎండకి డైరెక్ట్ హీట్ ఎక్స్‌పోజర్ లేకుండా చూసుకోవాలి. మెయిన్‌గా పెద్దవాళ్ళు కానీ, చిన్నవాళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ డీహైడ్రేషన్‌కి ఎక్కువ లోనవుతారు. వీళ్ళు చాలా హై రిస్క్ అనమాట మనకి. మీరన్నట్టు హీట్ స్ట్రోక్ కానీ, లేకపోతే సమ్మర్ ఫ్లూ ఎఫెక్ట్ అవ్వడానికి కానీ. సో, ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే మెయిన్‌గా ఎండగా ఉన్న టైమ్స్‌లో బయటకెళ్ళకుండా అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. ఒకవేళ కనుక వెళ్ళాల్సి వస్తే మాత్రము లోతైన దుస్తులు, లైట్ క్లోత్స్ వేర్ చేయడము, కాటన్ క్లోత్స్. దాంతోపాటు ఎప్పుడు వాళ్ళ దగ్గర ఎప్పుడు వాటర్ అనేది అవైలబుల్‌గా పెట్టుకోవాలి. కంటిన్యూస్‌గా వాళ్ళు సిప్ చేస్తుండడం. ఎప్పుడైతే దాహం అనిపిస్తుందో కంటిన్యూస్‌గా వాళ్ళు వాటర్ అనేది తీసుకుంటూ ఉండాలి. మినిమమ్‌గా ఇంత అని కాకుండా ఎక్కువ బయట మనము హెవీగా వర్క్ చేసేవాళ్ళు, లేబరర్స్ ఉంటారు. వాళ్ళందరూ అవాయిడ్ చేయలేరు. అట్లాంటి వాళ్ళేంటంటే కంటిన్యూస్‌గా ఏదో ఒక ఫ్లూయిడ్స్ తీసుకుంటూ ఉండమని చెప్పాలి వాళ్ళని. కుదిరినంత టైం వరకు నీడలో ఉండడానికి ట్రై చేయాలి. ఇది మొత్తం మీద ఒక పక్క ఎండ తీవ్రత, మరో పక్క సమ్మర్ ఫ్లూస్, ఈ రెండింటితో కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా వైద్యులు సూచిస్తూ ఉన్నారు. ఇప్పటికే నగరంలోని అనేక ఆసుపత్రులకు అటు ఎండ దెబ్బతో కావచ్చు, దాంతోపాటుగా సమ్మర్ ఫ్లూస్తో కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి విషయం కూడా మనందరికీ కూడా అర్థమవుతుంది. కొంత సమ్మర్ ఫ్లూస్ విషయానికి వస్తే మాత్రం కొంత ఓవర్ క్రౌడ్ వల్ల, పబ్లిక్ వెళ్ళడం వల్ల, దాంతోపాటుగా కొంతవరకైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ ద్వారా ఈ సమ్మర్ ఫ్లూస్ అనేది కూడా పెరుగుతున్నది కూడా వారు చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్తో వంశీకృష్ణ, సమయం టీవీ, హైదరాబాద్.